ప్రభుత్వాన్ని విమర్శించడమే బీఆర్ఎస్ పనని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. సిగాచి ఫార్మా ప్రమాదంలో 54 మంది చనిపోతే ఒక్కొక్కరికి 50 లక్షల పరిహారం ఇప్పించామని చెప్పారు. హరీష్ రావు కావాలనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారన్నారు. బీఆర్ఎస్ హయాంలో కొండగట్టు బస్సు ప్రమాదంలో 66 మంది మృతి చెందితే కేవలం 5 లక్షల పరిహారం మాత్రమే ఇచ్చారని, కనీసం కేసీఆర్ బాధితులను పరామర్శించలేదని విమర్శించారు. సంవత్సరం అయింది, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని చెప్పి వారు ప్రెస్లో మాట్లాడడం జరిగింది. నేను వారిని తీవ్రంగా ఖండిస్తున్నాను. సిగాచి ఇన్సిడెంట్ అయినప్పుడు 54 మంది చనిపోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు, మన శ్రీధర్ బాబు గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ దామోదర్ రాజ్ నరసింహ గారు, నేను కార్మిక శాఖ మంత్రిగా స్పాట్ మీద వెళ్ళి ఈ దుర్ఘటన ఎట్లా జరిగింది, ఎట్లా కార్మికులకు ఆదుకోవాలి, ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో ముఖ్యమంత్రి గారు స్వయంగా హాస్పిటల్కి వెళ్ళి అక్కడ డైరెక్షన్స్ ఇచ్చి వీళ్ళందరికీ మంచి ట్రీట్మెంట్ కావాలని చెప్పి ఆ రోజులలో యాక్షన్ తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా యాజమాన్యంని పిలిచి మీరు కార్మికులకు కంపెన్సేషన్ ఇవ్వాలి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఏదైతే ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత మీరు చర్యలు తీసుకోవాలో, మీ ఫ్యాక్టరీలో సరిగా చర్యలు తీసుకోలేదు, దీనిపైన క్రిమినల్ యాక్ట్స్ కూడా, క్రిమినల్ కేసెస్ కూడా పెడతామని చెప్పి ఆ రోజులలో యాజమాన్యంని పిలిచి వారికి పైన ప్రెషర్ తీసుకురావడం